సాహితీ ఇన్ఫ్రా స్కామ్ పై ఛార్జ్ షీట్ దాఖలైంది. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ 3000 కోట్లుగా తేల్చారు సిసిఎస్ పోలీసులు. 4 ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 64 కేసులు నమోదు కాగా 17 కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సాహితీ స్కామ్ లో 13 మందిపై అభియోగాలున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సాహితీ లక్ష్మీనారాయణ. తక్కువ ధరకే ప్లాట్స్ ఇస్తామంటూ చీట్ చేశారు. వసూలు చేస్తున్న డబ్బుని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ పై ఛార్జ్ షీట్ దాఖలైంది. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ 3000 కోట్లుగా తేల్చారు సిసిఎస్ పోలీసులు. 4 ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 64 కేసులు నమోదు కాగా 17 కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సాహితీ స్కామ్ లో 13 మందిపై అభియోగాలున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సాహితీ లక్ష్మీనారాయణ. తక్కువ ధరకే ప్లాట్స్ ఇస్తామంటూ చీట్ చేశారు. వసూలు చేసిన డబ్బుని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ పై ఛార్జ్ షీట్ దాఖలైంది. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ 3000 కోట్లుగా సిసిఎస్ పోలీసులు తేల్చారు. 4 ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 64 కేసులు నమోదు కాగా 17 కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సాహితీ స్కామ్ లో 13 మందిపై అభియోగాలున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సాహితీ లక్ష్మీనారాయణ. తక్కువ ధరకే ఇస్తామంటూ చీట్ చేశారు. వసూలు చేసిన డబ్బుని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు.